ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన భవిష్యత్తును మరియు దేవుని నుండి మనం పొందుకునే కృపను ఎలా నిర్ణయిస్తాయో తెలియజేస్తుంది. మనం ఇతరుల కోసం ఎలాంటి ప్రణాళికలు వేస్తామో మన జీవితంలోనికి కూడా అలాంటి ఫలితాలే వస్తాయని, మన హృదయాలోచనలే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టం చేస్తోంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, కీడు కల్పించువారు తప్పిపోవుదురు అని ఉంది. ఇక్కడ కీడు కల్పించువారు అంటే హృదయంలో ఎప్పుడు ఇతరులకు నష్టం కలిగించాలని, ఇతరులను మోసం చేయాలని లేదా అన్యాయపు పద్ధతులలో ఎదగాలని ప్లాన్ చేసేవారు. అలాంటి వారి గురించి వాక్యం చెబుతోంది, వారు తప్పిపోవుదురు అని. ఇతరులకు కీడు తలపెట్టేవారు చివరికి తాము అనుకున్న దారిని కోల్పోయి అపవాది ఉచ్చులో చిక్కుకుంటారు. వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక జీవితంలో శాంతిని కోల్పోయి అంధకారంలో కలిసిపోతారు. ఉదాహరణకు, దావీదుకు ప్రజల్లో వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక సౌలు తన హృదయంలో దావీదును చంపాలని నిరంతరం కుట్రలు పన్నాడు. దావీదు ఏ తప్పు చేయకపోయినా అతనికి కీడు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దావీదుకు కీడు చేయాలనే ఆలోచనతో సౌలు దేవుని మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు. మానసిక శాంతిని కోల్పోయి అపవాది రేపిన దురాత్మతో బాధపడ్డాడు. చివరికి దేవుని స్వరాన్ని వినలేక శకునం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్లేంతగా దిగజారిపోయాడు. అలాగే యుద్ధంలో ఘోర పరాజయాన్ని పొంది తన ఖడ్గం మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఎస్తేరు గ్రంథంలో ప్రధానమంత్రి అయిన హామాను దైవభక్తి గల మొర్దెకై తనకు వంగి నమస్కరించలేదనే అహంకారంతో అతనితో పాటు యూదులందరినీ సమూలంగా నాశనం చేయాలని ఒక పెద్ద కీడును కల్పించాడు. మొర్దెకైని ఉరితీయడానికి 50 మూరల ఎత్తున ఒక ఉరికొయ్యను కూడా సిద్ధం చేశాడు. హామాను పన్నిన కుట్ర అతనిపైకి తిరిగింది. రాజు దృష్టిలో అతను ద్రోహిగా మారిపోయాడు. తాను అనుకున్న అధికారాన్ని, గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా మొర్దెకై కోసం తాను చేయించిన ఉరికొయ్యపైనే హామాను స్వయంగా ఉరితీయబడ్డాడు. అతని కుటుంబం మొత్తం అపవాది ఉచ్చులో చిక్కుకొని నాశనమైపోయింది. ప్రియులారా, సౌలు, హామానుల జీవిత చరిత్రలో మనకు ఇచ్చే హెచ్చరిక ఒక్కటే. హృదయంలో కీడును మోస్తూ కుట్రలతో ఇతరులను పడగొట్టాలని చూసే ఏ మనుష్యుడు దేవుని న్యాయం నుండి తప్పించుకోలేడు. వారు తాత్కాలికంగా విజయపదంలో ఉన్నట్లు కనిపించినా చివరికి అపవాది ఉచ్చులో చిక్కుకొని తాము పన్నిన ప్లాన్ల ద్వారానే స్వయంగా నాశనమవుతారు. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయపడడం, వారి పతనాన్ని కోరుకోవడం అనేది మనుష్యులను దేవుని మార్గం నుండి దూరం చేసి చీకటి వైపు నడిపిస్తుంది. జీవితంలో నిజమైన శాంతి, సంతోషం ఉండాలి అంటే మన హృదయం నుండి కీడును, కపటాన్ని పూర్తిగా తీసివేయాలి. ఇతరులకు మేలు చేయాలనే ఆలోచనే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది మరియు దేవుని ఆశీర్వాదాలకు పాత్రులనుగా చేస్తుంది. రెండవదిగా, మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు అని ఉంది. నిరంతరం ఇతరుల క్షేమాన్ని కోరుకుంటూ సమాజానికి, తోటివారికి ఎలాగైనా మేలు చేయాలని మంచి ప్రణాళికలు సిద్ధం చేసేవారు ఎంతో ధన్యులు. వారు దేవుని నుండి మరియు మనుషుల నుండి కృపాసత్యములను పొందుకుంటారు. దేవుడు మంచి హృదయం గల వారిని తన కృపతో ఆవరిస్తాడు. ఆయన సత్యము వారికి ఎల్లప్పుడూ తోడై ఉండి ఏ కీడు వారి దరి చేరకుండా కాపాడుతుంది. ఉదాహరణకు, అపోస్తలుల కార్యములలో దొర్కా నిరంతరం పేదలకు, విధవరాండ్రకు కుట్టు పనులు చేస్తూ, వస్త్రాలు ఇస్తూ సమాజానికి మేలు కల్పించే ఒక ఉత్తమమైన ప్రణాళికతో బ్రతికింది. ఆమె హృదయం ఎప్పుడూ తోటివారి క్షేమం కోసమే పరితపించేది. ఆమె చనిపోయినప్పుడు ఆమె చేసిన మేలును గుర్తిస్తూ విశ్వాసులందరూ ఏడ్చారు. దేవుని కృప పేతురు ద్వారా అద్భుతాన్ని చేసింది. చనిపోయిన దోర్కాను దేవుడు తిరిగి బ్రతికించాడు. మనుషుల నుండి ప్రేమాభిమానాలను, దేవుని నుండి పునరుత్థాన కృపను ఆమె పొందుకుంది. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో దొంగల చేతిలో దెబ్బతిని పడి ఉన్న ఒక వ్యక్తిని చూసి సమరయుడు జాలిపడ్డాడు. తన సమయాన్ని, డబ్బును, వాహనాన్ని ఉపయోగించి అతనికి ఎలాగైనా మేలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమరయుడు చరిత్రలో మంచి సమరయుడు అని మనుషులందరి చేత ఇప్పటికీ కీర్తించబడుతున్నాడు. తోటి వానిపై చూపిన ఆ కరుణే దేవుని స్వరూపాన్ని లోకానికి చూపించింది. ఆయన చేసిన మేలు అతనికి దేవుని దృష్టిలో నిరంతర ఆశీర్వాదంగా నిలిచింది. ప్రియులారా, దోర్కా మరియు మంచి సమరయుని ఉదాహరణలో మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతున్నాయి. హృదయంలో స్వార్థం లేకుండా తోటివారికి మేలు చేయాలని ప్రణాళికలు వేసేవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. వారు చేసే చిన్న సహాయం కూడా దేవుని దృష్టిలో విలువైనది. లోకం ఒకవేళ మర్చిపోయినా దేవుడు వారిని జ్ఞాపకం ఉంచుకొని తన కృపా సత్యములను వారికి తోడుగా ఉంచుతాడు. మన చుట్టూ ఉన్న సమాజానికి, అవసరతల్లో ఉన్న తోటివారికి
మేలు తలపెట్టడం ద్వారా మనం దేవుని ప్రేమను భూమిపై ప్రకటిస్తాము. అలా మేలు కల్పించే వారి జీవితాలను దేవుడు తన కృపతో ఆవరించి ఏ కీడు వారి దరి చేరకుండా తన సత్యముతో కాపాడుతాడు. మనుషుల నుండి గౌరవాన్ని, దేవుని నుండి నిరంతర ఆశీర్వాదాలను పొందేలా చేస్తాడు. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఇదే. సౌలు హామానుల వలె హృదయంలో కీడును కుట్రలను మోస్తూ బ్రతికితే చివరికి పొందేది అంధకారమే. అదే దూర్క మంచి సమరయుని వలె తోటివారికి మేలు చేయాలనే తలంపులతో జీవిస్తే మనం పొందుకునేది దేవుని అపారమైన కృపాసత్యములు. కాబట్టి ఈ రోజు మన హృదయాలను ఒకసారి పరీక్షించుకుందాం. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఇతరుల ఎదుగుదలను చూసి అసూయపడే స్వభావాన్ని కలిగి ఉన్నామా? లేదా నిరంతరం తోటివారి క్షేమాన్ని ఆశించే మేలు కల్పించే హృదయాన్ని కలిగి ఉన్నామా? మనం మేలు చేసేవారిగా మారినప్పుడే దేవుని కృప మనల్ని ఆవరించి మన భవిష్యత్తును వెలుగుమయం చేస్తుంది. కాబట్టి మీ హృదయం సరిగా లేకపోతే ఇప్పుడే మార్చుకోండి. దేవుడు మీ హృదయానికి మరిన్ని మేలైన శ్రేష్టమైన ఆలోచనలను అనుగ్రహించునుగాక. తన పరలోకపు కృపా సత్యములను మీపై, మీ కుటుంబంపై నిరంతరము కుమ్మరించునుగాక. మీ చేతి పనులన్నింటినీ ఆయన తన కృపతో సఫలపరచునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కీడు కల్పించువారు తప్పిపోవుదురని, మేలు కల్పించువారు కృపా సత్యములను నొందుదురని మేము ఇతరుల కోసం ఎలాంటి ప్రణాళికలు వేస్తామో మా జీవితంలో కూడా అలాంటి ఫలితాలే వస్తాయని, మా హృదయాలోచనలే మా గమ్యాన్ని నిర్ణయిస్తాయని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఇతరుల ఎదుగుదలను చూసి అసూయపడడం, వారి పతనాన్ని కోరుకోవడం అనేది మమ్మల్ని నీ మార్గం నుండి దూరం చేసి చీకటి వైపు నడిపిస్తుంది గనుక, ఇతరులకు మేలు చేయాలనే ఆలోచనే మమ్మల్ని సరైన మార్గంలో నడిపించి నీ ఆశీర్వాదాలకు పాత్రులను చేస్తుంది గనుక, మేము ఎల్లప్పుడూ సమాజానికి, మా తోటి వారికి మేలు కల్పించాలనే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, మా చుట్టూ ఉన్న సమాజానికి, అవసరతలో ఉన్న తోటివారికి మేలు తలపెట్టడం ద్వారా మేము నీ ప్రేమను భూమిపై ప్రకటిస్తాము గనుక, అలా మేలు కల్పించే వారి జీవితాలను నీవు కూడా నీ కృపతో ఆవరించి ఏ కీడు వారి దరి చేరకుండా నీ సత్యముతో కాపాడుతావు గనుక, దొరక మరియు మంచి సమరయుని వలె ఎలాంటి స్వార్థం లేకుండా మా తోటి వారికి మేలు చేయాలనే ప్రణాళికలు చేసేవారంగా మేముండుటకు కృప చూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయమును పరిశోధించి వారిలో కీడును లయపరిచి వారి ఇల్లు, వారి వృత్తిని పరలోకపు అపారమైన కృపాసత్యముతో నెమ్మదితోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.